అంశం పేరు యాకోబులో నవీన స్వభావం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన, నీవు ఎందు నిమిత్తమో నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిను, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటుచు నడిచెను. యాకోబు బహు ధనవంతుడయ్యాడు. యాకోబు గొప్ప ధనవంతుడయ్యాడు. యాకోబుకు 200 మేకలున్నాయి, 20 మేకపోతులున్నాయి, 200 గొర్రెలున్నాయి, 20 పొట్టేళ్లున్నాయి, 30 పాడి వంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు, దాసులు, 2 భార్యలు, 2 దాసీలు, 11 మంది పిల్లలు. వీరందరినీ కూడా పంపివేశాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాను. తనకున్నదంతా ఇక పంపించేశాడు. ముందు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. నీవు నేను ఒక్కళ్ళమే మిగిలిపోతే ఏం చేస్తాం? ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటే ఏం చేయాలి? దిగులు పడతాను, లేదంటే ఏదో అనాలోచనలతో ఉంటాను, లేదంటే ఏంటా ఈ జీవితం, ఏంటా నా బ్రతుకు అని అన్నట్లుగా ఆలోచనలో పడతారు. కానీ యాకోబు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఒక్కడు మిగిలిపోయినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. బహుగా కన్నీళ్లు విడిచాడు. ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నాడంటే, వాళ్ళ అన్న ఏశావు 400 మందితో వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే, యాకోబు ఒకప్పుడు మోసగాడు. యాకోబు పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మడిమెను పట్టుకున్నాడు. ఏశావు మడిమెను, అన్న మడిమెను. తర్వాత అన్న జ్యేష్ఠత్వాన్ని యాకోబు ఏం చేశాడంటే, అన్న జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూర పెట్టి తను తీసేసుకున్నాడు. ఏం పెట్టాడండి? చిక్కుడుగాయల కూర కోసం ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు.
జ్యేష్ఠత్వం అంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రథమ ఫలము నాది అన్నాడు దేవుడు. ప్రథమ ఫలము ఎవరిది? దేవుడిది. ఇప్పుడు ఏశావు దేవుని సంతానంగా ఉండాల్సిన ఆ వ్యక్తి చుక్కుడుగాయల కూర కోసం, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఆయన ఒక వ్యభిచారి అని పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడతా ఉంది. ఏశావు అంటే అర్థం ఏంటంటే రోమము, లేదా ఎదోము, లేదా ఎర్రని. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. తర్వాత యాకోబు ఏం చేశాడంటే, ఒకరోజు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళి యాట మాంసం తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. ఇస్సాకు యాట మాంసం తిన్నాడు. దగ్గరికి రా నాయనా అని పిలిచాడు. దగ్గరికి వెళ్ళాడు యాకోబు. యాకోబుని, అయ్యా నీ పేరేంటి అని అడిగితే, నీ కుమారుడైన ఏశావును అన్నాడు. ఏమన్నాడు? ఏశావు అని పేరు. ఏం చెప్పాడు అప్పుడు? పేరు ఏశావుని. దగ్గర రాయా, తడిమి చూస్తానన్నాడు. ఎందుకు తడిమి చూస్తానన్నాడంటే, ఏశావుకేమో ఒంటి నిండా రోమం ఉంటుంది, యాకోబేమో నున్నని వాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఆ గొర్రె చర్మాన్ని చేతికి ఈ మెడలకు కప్పింది. వచ్చి ఆయన కళ్ళు కనపడట్లా, వృద్ధాప్యంలోకి వచ్చాడు ఇస్సాకు. తడిమి చూస్తే ఏశావులాగా ఆ చేతికి తగిలింది. ఆ రోమం ఉంది, ఏశావే అనుకున్నాడు. తడిమి చూస్తే ఏశావులాగే ఉన్నాడు, కానీ స్వరము చూస్తే యాకోబు స్వరంలాగుంది అని. ఏదేమైనా నీ వాసన యెహోవా సువాసన వలె ఉన్నది అని ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేస్తాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకుని యాకోబు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళిపోతాడు. అట్లా బయటికి వెళ్తుంటే మళ్ళీ ఇటు నుంచి ఏశావు వస్తాడు. అన్న యాట మాంసం తీసుకుని వచ్చి ఇస్సాకు దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి, నువ్వు యాట మాంసం తెమ్మన్నావు కదా, నీకు ఇష్టం కదా, ఇదిగో అని చెప్పి యాట మాంసం తెస్తే, నా కుమారుడా, ఇప్పుడే కదా నువ్వు నాకు యాట మాంసం తెస్తే నేను తిని నిన్ను దీవించానంటే, నేనెప్పుడు తెచ్చాను అంటే, అయ్యో అయితే ఆ యాకోబు పని అయి ఉంటుందేమో, ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేసాను, నీకే ఆశీర్వాదం లేదయ్యా అని చెప్పంటే ఎలుగెత్తి ఏడుస్తాడు. ఏడవటం మాత్రమే కాదు, యాకోబుని చంపాలని తన హృదయంలో అణుచుకుంటూ ఉంటాడు. నా తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చాడు, నా తండ్రి చనిపోయిన తర్వాత నా తమ్ముడిని నేను చంపేస్తాను అని చెప్పి హృదయంలో అణుచుకుంటూ ఉంటే రెబ్కా చూసింది. రెబ్కా ఎవరంటే ఏశావు యాకోబుల యొక్క తల్లి. ఆమె చూసి యాకోబుని, నా యొక్క అన్న అయిన లాబాను ఇంటికి వెళ్ళిపో, నీ అన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, ఒక్క దినమే మీ ఇద్దరిని నేను ఎలా కోల్పోతాను అని చెప్పి యాకోబును పంపివేసి, అసలు ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్ళల. అమ్మా, నన్ను తడిమి చూస్తే నాకు రోమం లేదు కదా, నన్ను ఒకవేళ తండ్రి గమనిస్తే దీవెన రాదు, శాపమే వచ్చిద్ది అని చెప్పి వద్దంటాడు యాకోబు. కానీ ఆ తల్లి రెబ్కా అనిద్ది, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక, నేను చెప్పినట్లు చేయి, నువ్వు వెళ్ళనిద్ది. అంటే తల్లి తప్పు త్రోవలో నడిపించింది యాకోబుని. అసలు యాకోబులో ఎక్కడ తప్పు మనకు కనిపించదు, కానీ పేరు మాత్రం మోసగాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మడిమను పట్టుకున్నాడు, పెనుగులాడాడు. తర్వాత పుట్టిన తర్వాత తను ఇష్టపూర్తిగా, ఏశావు ఇష్టపూర్తిగానేగా చిక్కుడుగాయల కూర కోసం అమ్ముకున్నాడు కదా తన జ్యేష్ఠత్వాన్ని. యాకోబు ఏమన్నా మోసం చేశాడా? యాకోబు మోసం చేయలా జ్యేష్ఠత్వం గురించి. తర్వాత దీవెనల కొరకు రిబ్కా చెప్పినట్లు చేస్తాడు. అయితే ఏదేమైనా ఆయన ఏశావు అని తప్పుగా తన పేరు చెప్పాడు గనుక ఇక తను అక్కడి నుండి వెళ్ళిపోవటానికి, పారిపోవటానికి కారణమైంది. యాకోబు పారిపోయాడు. 20 సంవత్సరాలు తన మామ అయిన లాబాను దగ్గర కొలువు చేస్తాడు. గొర్రెలను కాచి అక్కడ 2 భార్యలను, లేయాను రాహేలును వివాహం చేసుకుంటారు. 2 దాసీలను
వివాహం చేసుకుంటాడు, అక్కడ దాసులను సంపాదించుకుంటాడు, అక్కడ పిల్లల్ని 11 మంది పిల్లల్ని కంటాడు. వీరందరితో పాటు జంతువులను కూడా వెంటబెట్టుకొని దేవుడు మాట్లాడతాడు యాకోబుతో, నీవు నీ దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు చెప్తే బయలుదేరతాడు యాకోబు. బయలుదేరితే ఇక ఏశావు భయం పట్టుకునిద్ది. ఆదికాండం 32వ అధ్యాయం 9 నుండి 12వ వచనం వరకు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ఇక్కడ వాగ్దానమును ఎత్తిపట్టుకొని భక్తుడైన యాకోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలను మనము ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాగ్దానాలు మనకు చేశాడు. ప్రతి వాగ్దానమును మనము స్వతంత్రించుకోవాలంటే ఆ వాగ్దానాలని మనము ధ్యానం చేసి ఆ వాగ్దాన ప్రకారంగా మనము జీవిస్తూ దేవునికి ప్రార్థన చేయాలి. కనుక ఆ రాత్రి ప్రాణభయం పట్టుకుంది యాకోబుకి. భయపడిపోతా ఉన్నాడు. ఏశావుకు భయపడుతున్నాడు. ఏశావు భయము మరి ఎప్పుడొచ్చి తన మీద పడి చంపుతాడేమో అన్న భయముతో ఉన్నాడు. ఆ రాత్రి ఎట్లా ప్రార్థన చేశాడో ఒకసారి హోషేయ ప్రవక్త చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చూడండి, అతడు దూతతో పోరాడి జయమొందెను. ఒక రాత్రంతా పెనుగులాడుతున్నాడు ఒక వ్యక్తితో. ప్రార్థనలో పెనుగులాట. ఎప్పుడైనా ప్రార్థనలో పెనుగులాడారా? పెనుగులాడాలి, ఏడవాలి, కేకలు పెట్టాలి, అరవాలి. ప్రభువా, ఇక నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నీ పాదాలు విడిచిపెడతానయ్యా. ఎట్లా పెనుగులాడాలి? యాకోబులాగా. యాకోబు కేకలేస్తున్నాడు. ఒక్కడే మిగిలిపోయి అరుస్తూ ఉన్నాడు. ఆ కేకలకి, ఆ అరుపులకి, ఆ కన్నీటికి దేవదూతగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నరుడంటే. అక్కడ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు. ప్రభువా, నీ పేరేమిటో చెప్పు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ దినాల్లో అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి పేరు తెలియదు. దేవుడి పేరు మనకు తెలుసు. ఇప్పుడు ఏం పేరండి దేవుని పేరు? యేసు, యేసు క్రీస్తు. కానీ యాకోబుకు తెలియదు. ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు నేను విడవను. నీ పేరేంటని అడుగుతున్నాడు. కానీ మరల దేవుడు అంటే యేసు ప్రభు అంటున్నాడు, నీ పేరేంటని అడుగుతున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? వాళ్ళ తండ్రి దగ్గర ఏం చెప్పాడు? ఏ పేరు చెప్పాడు? 20 సంవత్సరాల క్రితం నా పేరు ఏశావు అని చెబుతున్నాడు. నీ జ్యేష్ఠ కుమారుణ్ణి.
అందుకని దేవుడు ఇక్కడ రాత్రి ఏమంటున్నాడు, అసలు నీ పేరెందుకు చెప్పు అంటున్నాడు. ముందు ఏం పేరండి? యాకోబా, ఏసావా? మరి తండ్రి దగ్గర 20 సంవత్సరాల క్రితం ఏ పేరు చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీ పేరేంటి అని అడిగితే దేవుడి దగ్గర ఆయన అడుగుతున్నాడు, ముందు నీ పేరు చెప్పు, నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు అంటున్నాడు. అప్పుడు 20 సంవత్సరాల క్రితం ఏం పేరు చెప్పావు? ఏశావు అని చెప్పావు. అంటే మన తప్పులను ఒప్పించే దేవుడు. ఎప్పుడు? మనము ప్రార్థిస్తే. ఎలా ప్రార్థించాలి? ఏదో పెదాలతో ప్రభువా నన్ను దీవించు అని నిద్ర మత్తులో ప్రార్థన చేసి పడుకోవటం కాదు. ప్రభువా నన్ను నాకు సహాయం చేయని ఏదో పొడి పొడి మాటలతో ప్రార్థన చేసి పడుకోవటం కాదు. హృదయపు అంతరంగంలో నుండి రావాలి, హృదయపు లోతుల్లో నుండి బయటికి రావాలి, ఆక్రందన రావాలి, ఏడుపు రావాలి. దూతతో పోరాడటం అంటే సామాన్యమైన విషయం అండి. ఒక్క దూత 185,000 మందిని హతము చేయగలిగింది. ఒక దూత పాదాలు పట్టుకొని యాకోబు ఎట్లా పెనుగులాడాడంటే, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టనని తెల్లవారు వరకు. ఎప్పటి వరకు? తెల్లవారి వరకు. మనకుందా అనుభవం? రాత్రంతా మనం ప్రార్థన చేసామా? ఈ 2024 సంవత్సరంలో మనము ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? పెనుగులాడి చేసే ప్రార్థన, కన్నీళ్లతో కేకలు వేసి చేసే ప్రార్థన. ఎట్లా అంటే బిడ్డను కోల్పోయిన తల్లి తల్లడిల్లినట్లుగా మనము ప్రభు పాదాల వద్ద కేకలతో మనం ప్రార్థన చేయాలి. మనము కూడా ప్రభు పాదాల వద్ద మన బిడ్డల్ని కోల్పోతే ఎంత బాధపడతామో అంతగా మనము ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో అతడు దూతతో పోరాడి జయమొందెను. ఎవరితో అండి? దూతతో పోరాడి జయమొందెను. యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని పెనుగులాడుతుంటే తెల్లారుతుంది, నన్ను ఎలని అంటున్నాడు యేసు ప్రభు వారు. అప్పుడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నీ పాదాలు విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకున్నాడు పాదాలు. ఒక్కటి తొడ మీద ఒక్కటి సరిసాడంట దేవుడు. ఎక్కడ? తొడ మీద సరిసేసరికి తొడ గూడు వసిలిపోయింది. అంటే తొడ గూడు వసిలిపోయింది. ఇక నీ పేరు ఇక్కడ నుండి యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోసగాడు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి జనాంగము. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఎన్నుకున్నటువంటి జనాంగము. ఆ రాత్రి ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఆ శక్తితో నింపబడి చేశాడు ప్రార్థన. యాకోబు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆ దినాన ప్రార్థనలో పరిశుద్ధాత్మతో మనము నింపబడితే ఎలా ప్రార్థన చేస్తామంటే మనకే తెలియదు ఎలా ప్రార్థన చేస్తాం. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఉత్సరింప శక్యము కాని మూలుగులతో. మనం ఎలా ప్రార్థన చేస్తామంట? ఉత్సరింప శక్యము కాని మూలుగులతో మనము ప్రార్థన చేస్తాం. మనకే తెలియదు, అంతగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం. రక్షింపబడిన మనకి ఈ అనుభవం కావాలి. మనం కోరుకుంటే దేవుడు ఏదైనా ఇస్తాడు. అయితే మనలో పాత జీవితం ఉండకూడదు, పాత స్వభావం. పాత దినాల్లో నువ్వు దొంగతనాలు చేసి దాచిపెట్టుకున్నావు అనుకో, ఆ స్వభావం నీలో పోవాలి. పాత దినాల్లో అబద్ధాలు చెప్పావు అనుకో, ఆ స్వభావం నీలో పోవాలి. యాకోబు అబద్ధాలు చెప్పేవాడు. నా పేరు ఏశావు అని చెప్పాడు. ఆయన పేరు ఏశావా? యాకోబు అయితే ఏశావు అని చెప్పాడు. 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని మరి దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి చెప్పు అంటే. మన హృదయంలో ఏది దాచుకోకుండా మనం ఏం చేయాలంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మనం అతిక్రమములు ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. మనము ప్రార్థనలో మన అతిక్రమాలని ఒప్పుకోవాలి. ప్రభువా, నేను చేసిన ప్రతి పాపమును ప్రతి దోషమును క్షమించయ్యా,
నన్ను కనికరించి నూతన హృదయము దయచేయి. దేవుడు తలుచుకుంటే రాతి హృదయాన్ని రక్తమాంసం కలిగిన హృదయంగా చేయగలడు. మనము రక్తమాంసం కలిగిన హృదయమును కలిగి ఉన్నప్పుడు మనలో ప్రేమ, జాలి, దయ, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము ఇవన్నీ మనకి అలవాటు అవుతాయి. అదే మొండి హృదయాలతో, అదే మనము రాతి హృదయాలతో ఉన్నామనుకో, మనకు ఆ ప్రేమ అనేది తెలియదు. పాపం చేయవాడు బహుగా భయపడతా ఉంటాడు. పాపం చేసే వాళ్ళకి భయం ఉంటుందా ఉండదండి? ఒక స్త్రీ ఉంది, పెళ్లి చేసుకుంది, భర్తతో సంసారం చేస్తూ ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డను కనింది. బిడ్డను కన్న తర్వాత కొంతకాలం సంతోషంగా ఉండి ఆ తర్వాత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ స్త్రీకి భయం ఉంటుందా ఉండదా? గుండె దడ 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 కొట్టుకుంటా ఉంటుంది. అక్రమ సంబంధంతో జీవిస్తే పాపము, నీ పాపమే నిన్ను పట్టుకొనును, నీ పాపమే నిన్ను అవమానము తీసుకుని వస్తుంది. అది తెలిసిందనుకో, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళకున్న బంధువులు అందరూ వచ్చి జుట్టు పట్టుకొని బయటికి లాగి ఈడ్చి కొడతారా కొట్టరా? నీ పాపము అవమానం తెస్తా ఉంది. పాపం చేయకుండా నీతిగా న్యాయంగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎలా బ్రతకమంటున్నాడంటే, ఈ 2024లో నువ్వు త్రాగుబోతుగా ఉంటే ఒక తీర్మానం తీసుకో. త్రాగుబోతుతనాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, అంటే యేసుక్రీస్తు యొక్క ఆ గుణలక్షణాలని అలవాటు చేసుకుని జీవించటానికి ప్రార్థనలో మనము ఏమవ్వాలంటే రూపాంతరం చెందాలి. ప్రార్థనలో మనము మన స్వభావాన్ని మార్చుకోవాలి. మనము ఒక ఆయన ఉన్నాడు, ఫుల్ డ్రింకర్, అంటే బాగా తాగుతాడు. తాగొచ్చి రాత్రి 10ంటికి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. తాగొచ్చి ఏం చేస్తాడు? 2 చేతులు పైకెత్తి, అయ్యా నాకు త్రాగుడు మానిపి, అయ్యా నాకు త్రాగుడు మానిపి, అట్లా చేసి ప్రతిరోజు తాగటం, మళ్ళీ నాకు త్రాగుడు మానిపి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అట్లా 1 సంవత్సరం చేశాడండి. ఆ తర్వాత తనకి త్రాగుడు అలవాటు మీద ఉన్నట్టుండి విరక్తి కలిగిపోయిందంట. ఆయనకి ఏం కలిగింది? విరక్తి కలిగిపోయింది. ఆ త్రాగుడు లేదు. ఇప్పుడు డబ్బు అంతా మిగిలిపోతా ఉంది. మంచి డాక్టర్ ఆయన. ఆ డాక్టరు వచ్చిన డబ్బు అంతా తాగేసేవాడు. సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇక డబ్బు ఉండేది కాదు. ఈ త్రాగుడు మానిపించిన తర్వాత డబ్బు మిగిలిపోతా ఉంది. మిగిలిపోయిన డబ్బు చూసి ఇప్పుడు మంచి కారు కొనుక్కున్నాడు. మంచి బిడ్డలని మంచి స్కూల్స్లో చదివిస్తున్నాడు. చక్కగా మళ్ళా తన డాక్టర్ ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. దీనికి కారణం తను మానివేసిన త్రాగుబోతుతనం. దేవుడు మనకి మేలు చేయటానికే, ఆయన మన హృదయాన్ని సరిదిద్దటానికే ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం అంటే అది ఏదో భూ సంబంధమైనది కాదు. పరలోకములో నుండి వచ్చినటువంటి 2 అంచులు కలిగిన ఖడ్గం. కత్తెరను చూసాంగా. వాక్యంతో ఏం చేయాలంటే మన పాపపు అలవాట్లను కట్ చేసేయాలి. కత్తెరకి 2 కత్తులు ఉంటాయి కదా. ఒక కత్తేమో పాత నిబంధన, ఒక కత్తేమో క్రొత్త నిబంధన. ఈ 2 బైబిల్లో ఉంటాయి. 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గం. ఈ ఖడ్గంతో మనం ఏం చేయాలంటే కత్తిరిచ్చేసేయాలి. మనకి ప్రార్థనలో రూపాంతరం చెందకపోతే, ప్రార్థనలో దేవునికి సమీపస్థులంగా మారకపోతే మన అలవాట్లు పోవు. మనకు స్వాభావికంగా మూర్ఖపు స్వభావం గలవారు. పిల్లలకి అరే వచ్చి ప్రార్థనలో కూర్చోండి అంటే కూర్చుంటారా? కూర్చోరు. వాళ్ళకి ఎవరైనా చెప్పారు కూర్చోవద్దని? వాళ్ళకి స్వాభావికంగా పుట్టుకతో వచ్చేస్తుంది మొండి వైఖరి, మొండితనం. మారాలంటే ప్రార్థనే, ఆ వ్యక్తిలో మార్పు తీసుకొచ్చేది ప్రార్థనే. కనుక ఈ సంవత్సరాంతపు దినాల్లో
మనము నేర్చుకోవాల్సింది ప్రార్థన. ప్రార్థనని మనము ఎలా చేయాలంటే యాకోబు వలె చేయాలి. యాకోబు ఆ రాత్రంతా పెనుగులాడిన తర్వాత ఎలా నడుస్తున్నాడు తెలుసా? తొడగూడు వసిలింది కదా, కుంటుతున్నాడు. ఇట్లా నడక మారిపోయింది, తన యొక్క ప్రవర్తన మారిపోయింది. గతంలో తను అబద్ధాలన్నీ ఒప్పుకున్నాడు, తన హృదయం మారిపోయింది, తన యొక్క జీవితం మారిపోయింది. అన్న ఏశావు దగ్గరకు వచ్చేలోపు 7 సార్లు సాష్టాంగపడి నమస్కారం చేసుకుంటూ వెళ్ళాడు అన్న దగ్గరికి. అన్న ఒక్కసారి చంపుతాడు అనుకుంటే గబాలను వచ్చి అంతే కౌగులించేసుకొని ముద్దు పెట్టేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చంపాల్సినటువంటి ఏశావు చంపకుండా తను వచ్చి తమ్ముణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంటే కారణము దేవునితో రాత్రంతా పెనుగులాడిన ఆ ప్రార్థనే ఆ మరణం నుండి తప్పించింది. మనము కూడా స్వాభావికంగా పాపులంగా ఉన్న మనము, మరణానికి సిద్ధంగా ఉన్న మనము, శాపములో పాపములో ఉన్న మనము దేవుని యొక్క కృపను బట్టి, ఆయన్ను మనము అంగీకరించడాన్ని బట్టి మనం ఏం చెందామంటే రూపాంతరం చెంది నీతిమంతులుగా మార్చబడ్డాం. ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోకుండా ఉంటే, మనము ఆయన ఒప్పుకుంటే ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ మనలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నూతనమైన స్వభావాన్ని మనకి కలుగు చేస్తాడు. ప్రాచీన స్వభావము మనలో పోవాలి. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము, 2 స్వభావాలు ఉంటాయి. ప్రాచీన స్వభావము అంటే ప్రభు దగ్గరకు రాకముందు ఉన్న స్వభావం. అంటే అవిధేయులుగా, అవిశ్వాసులుగా, విగ్రహారాధికులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటల్లో పాలు పొందిన వారుగా, దేవుడు కానిదానికి దేవుడు అని మ్రొక్కిన దినాలు, మూఢనమ్మకాలతో, మూఢ ఆచారాలతో దుర్నీతి పరులుగా ఉన్నవారిని ప్రాచీన స్వభావము అంటారు. నవీన స్వభావం అంటే తన బ్రతుకును మార్చుకోవటం. అంటే త్రాగుబోతులు, ప్రభువా ఇంతకాలము నేను త్రాగుతూ వచ్చాను, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నా, నా త్రాగుబోతుతనాన్ని నేను మార్చేసుకొని నీలో జీవిస్తానయ్యా అని తీర్మానం తీసుకోవటం. ఆ తీర్మానం తీసుకున్న దానికి కట్టుబడి ఉండటమే నవీన స్వభావం. నూతన స్వభావము మనలోనికి రావాలి. మరి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ సంవత్సరంలో మొదటి నుండి ఇప్పటి వరకు మనము ఏమేమి మరి పనులు చేశామో, దేవుని కోసము ఏమేం పనులు చేశామో అని చెప్పి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మన ద్వారా దేవుని యొద్దకు ఎవరినైనా నడిపించామా ఒకసారి పరిశీలించుకుందాం. మన వలన దేవుని నుండి ఎవరైనా దూరం అయిపోయారా ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి మనము అసలు సమయం ఇస్తున్నామా? ప్రార్థన చేయటానికి మనం సమయం ఇస్తున్నా? ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవటానికి సమయం ఇస్తున్నామా? బైబిల్ ఎందుకు చదవమంటూ ఉంటామంటే బైబిల్ ఏం చేస్తుందంటే మన యొక్క ప్రాణములోకి, ఆత్మలోకి, మూలుగుల్లోనికి దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను అది శోధిస్తూ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది కనుక వాక్యం చదవండి, ఉదయాన్నే లెగవండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అని దైవ సేవకులు, దేవుని బిడ్డలు ఇంతగా ఎందుకు చెప్తున్నారంటే ఆ వాక్యమే మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి యోగ్యులుగా మారుస్తూ ఉన్నది అన్న విషయాన్ని మనము గమనించాలి. కనుక 1 సంవత్సరము అనే దయాకిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 1 సంవత్సరంలో 8760 గంటలు ఉంటాయి. 1 సంవత్సరంలో 5,25,600 నిమిషాలు ఉంటాయి. 1 సంవత్సరంలో 3,15,36,000 సెకండ్లు ఉంటాయి. ఈ యొక్క సమయం అంతా దేవుడు మనకిస్తుంటే మనము దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? ఒక రోజులో 24 గంటలు మనము గడుపుతున్నాం. దేవుడిచ్చే ఉచిత గాలి పీలుస్తున్నాం, దేవుడిచ్చే ఉచిత నీరు తాగుతున్నాం, దేవుడిచ్చే ఉచితంగా నివాసంలో ఉంటూ ఉన్నాం, దేవుడిచ్చే ప్రతిదీ అనుభవిస్తున్నాము.
సమయాన్ని అనుభవిస్తున్నాము, కానీ ఆయనకి ఎంత సమయం మనం కేటాయిస్తున్నాం ప్రార్థనకి, వాక్యానికి? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనలో ఇంకా దేవునికి సమయం ఇవ్వలేకపోతే, మనం ఇంకా దేవునికి మనం దగ్గర అవ్వకపోతే, మనము ఇంకా దేవునికి సమయం ఇవ్వకపోతే, తోటమాలితో అంటూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు, తోటమాలి ఈ చెట్టు ఇంకా ఎందుకు దీనికి ఫలాలు లేకుండా ఉంది, ఈ చెట్టును నరికివేసే అంటున్నాడు. అయితే ఆ తోటమాలి బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం ఉండనివ్వు, ఈ చెట్టుకి నేను మరలా త్రవ్వి నీళ్లు పోసి ఎరువేసి నేను పెంచుతాను, ఈ యొక్క చెట్టు నీకు ఫలాలు వచ్చేలాగా చేస్తాను, ఒకవేళ ఫలాలు రాకపోతే నీవే నరికివేయ్యా అని చెప్పి ఆయనే చెప్తానంటూ ఉన్నాడు. కనుక 1 సంవత్సరము అనే దయాకిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని వద్దకు, మనము దేవుని యొక్క సన్నిధికి కొన్ని ఆత్మలను నడిపించే వారముగా మనం ఉండాలి అని మనము ప్రభు పాదాల వద్ద వేడుకుందాం. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉండాలి. నూతన సంవత్సరం అడుగు పెట్టవచ్చు ఉండగా నూతన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, నీ కొరకు నేను ఇంకా ఈ 2024 సంవత్సరం కన్నా 2025 సంవత్సరంలో మరి ఎక్కువగా నీకోసం నేను ప్రయాసపడి, నేను నీకోసం ఇంకా ఎక్కువగా నేను పనిచేసి సాధనంగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని చెప్పి మనము ప్రార్థనలో సంపాదించుకోవాలి కొన్ని వరాలు. ప్రార్థనలో మనకు అన్ని వరాలు వస్తాయి. ప్రార్థించే వరము అందరికి ఉండదు. ప్రార్థించే ఆ యొక్క వరము దేవుడివ్వాలి. వాక్యము చదివే వరం అందరికి ఉండదు. మనము ప్రార్థనలో సంపాదించుకోవాలి. మొదట్లో నేనైనా అంతే, నిద్ర వచ్చేది బైబిల్ తెరవగానే. ప్రార్థనలో మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రభువా నీ వాక్యం చదవటానికి నాకు మంచి శక్తిని అయ్యా అని అడుగుతూ ఉంటే ఆ నిద్ర అనేది చిన్నగా దేవుడు తప్పిస్తాడు. ఆ వాక్యాన్ని మనము చదువుకోవచ్చు. ప్రార్థనలోనే మనం ప్రతిదీ అడగాలి. ఈ యొక్క నెలలో నేను నూతనమైన బట్టలు అసలు కొనుక్కోవాలి. నాకు తెల్లని వస్త్రాలు ఈ ప్రభువా అని అడిగాను. తెల్లని వస్త్రాల కోసం ప్రార్థన చేసి, ప్రభువా నాకు తెల్లని వస్త్రాలు కావాలయ్యా, 31 రాత్రి వేసుకోవాలని. 1 జత అడిగితే 2 జతలు తెల్లని వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కొనుక్కోవాలా, దేవుని సేవకులు అట్లా ఇచ్చారు. చూడండి, మనం ప్రార్థన చేసి దేవుడు విన్నాడా వినలేదా? ఇలాగా మన ప్రార్థనలన్నీ వింటాడు. మనం డిసెంబర్ 6వ తేదీన మరి వాతావరణం అంతా వర్షంగా ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రోజు వర్షం లేకుండా సాయంత్రం అంతా కూడా మంచి వాతావరణం ఇచ్చాడు. దేవుడు చేసిన మేలులు మన ప్రార్థనల ద్వారానే పొందుకుంటూ ఉంటాం. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయకుండా, మనం దేవుని అడగకుండా ఉంటే ఆయన కూడా మనకేమీ ఇవ్వడు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని ఉంది కదా లోకోక్తి. అలాంటి మనము అభ్యాసం చేయాలి ప్రార్థనలో. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు, నాకు వాక్యం నేర్పించు, నాకు నా హృదయంలో ఉన్న ప్రతి స్వార్థాన్ని, ప్రతి అసూయని, పగని. కొంతమందికి ఎదుటోళ్ళు పచ్చగుంటూ ఓర్చుకోలేరు. వాళ్ళ హృదయంలో ఏముంటుందంటే వాళ్ళు పచ్చగుండకూడదు. ఏమికి నేను నాలో విషం ఉండకూడదు అనుకుంటా ఉంటే పాముకు విషం ఉండకుండా ఉంటుందండి. పాముకు పాలు పోసిన వ్యక్తినైనా పాము కాటేసిద్ది. పాలు పోసిన వ్యక్తినే కాటేసిద్ది పాము. అదే కుక్కకు పాలు పోయి కుక్క కాటేసిద్దా, కరిసిద్దా? జీవితాంతం గుర్తుపెట్టుకునేది నా యజమానుడని. మనము ఎలా ఉండాలంటే కుక్కలాగా విశ్వాసంగా ఉండాలి. మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం దేవుణ్ణి విశ్వాసంతో అడగాలి. దేవుణ్ణి, ప్రభువా నాకు అది నేర్పించు, నాకు ఇది నేర్పించు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు సహాయం చేయి. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెదకాలి. మనల్ని ఇంకా ఇంకో సంవత్సరం ఎందుకు బతికిస్తున్నాడు దేవుడు అంటే నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి మనం ప్రార్థన చేయటం కోసం బ్రతికిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి మనము? నేనే సేవ చేస్తానయ్యా అని అనుకోకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ భర్తకి కాపుదల, నీ ప్రార్థన నీ యొక్క బిడ్డకి కొడుకుకి కాపుదల, నీ ప్రార్థన నీ యొక్క బంధువులకి కాపుదల, నశించుచున్న ఆత్మలకి కాపుదల. నువ్వు చేసే ప్రార్థన బట్టి కొన్ని ఆత్మలు నశించిపోకుండా ఉంటాయని దేవుడు మనకు ఇంకో సంవత్సరాన్ని అధికంగిస్తున్నాడు. మనల్ని ఎందుకు ఈ భూమి మీద ఇంకా బ్రతకనిస్తున్నాడంటే
దేవుడు తలుచుకుంటే ఈ క్షణంలో మనల్ని తీసుకుని వెళ్ళిపోగలడు. కానీ ఆయన మనం ప్రార్థించే ప్రార్థనా పరులంగా ఉండాలి. మనము తన రాజ్య వ్యాప్తి కోసము పని చేయాలి. తన రాజ్యాన్ని విస్తరింపజేయాలంటే మనము ప్రార్థన చేయాలి. మన పని ఏంటి? ప్రార్థన చేయటమే. ప్రార్థన చేయటం. కొన్ని ఆత్మల్ని రక్షించు ప్రభువా, ఇదిగో ఈ యొక్క దైవ సేవకుడు పనిచేస్తున్నాడు, ఈ దైవ సేవకుడు చెప్పే వాక్యం ద్వారా కొంతమంది రక్షించబడాలి అని నువ్వు ప్రార్థన చేయి. ఈ యొక్క వాక్యం ఎంతమంది హృదయాల్లోకి వెళ్తా ఉందో వారి హృదయాల్లోకి ఆ వాక్యం దూరి, ఆ వాక్యం వారి అంతరంగంలోకి వెళ్ళి, వారి యొక్క మూలుగుల్లోకి వెళ్ళి, వారి యొక్క హృదయాల్లోకి చొచ్చుకుపోయి అది వాళ్ళని మార్చివేయగలిగిన శక్తి కలిగిన వాక్యం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వాక్యాన్ని మనము చదువుకోవాలి, కంఠత వాక్యాలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. మనము బలపరచబడి ఇతరులను బలపరచాలి. చాలామంది నిరాశలో నిస్పృహలో ఉంటారు. వారికి మనం ధైర్యం ఇచ్చే మాటలు చెప్పాలి. మన మాటలు ధైర్యపరచు, దేవుడి మాటలు ధైర్యపరుస్తాయి. దేవుడు ఏమని చెబుతున్నాడు? దిగులు పడకుడి, మీరు యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందుతారు. మనం ఎవరి యందు ఆనందిస్తే బలం పొందుతాము? యెహోవా యందు ఆనందించటం వల్ల బలం పొందుతాం. యెహోవా యందు ఆనందించటం అంటే యెహోవా కోసము మంచిగా కీర్తనలు పాడటం, దేవుని కోసం మంచిగా ప్రార్థనలు చేయటం, దేవుని యొక్క పనిలో మనము పరిచర్యలో పాల్గొనటము, మనము ప్రార్థనలో ఆనందిస్తాలి, వాక్యములో ఆనందించాలి. వాక్యము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు అంటాం, కానీ ఎప్పుడు చదవము. బైబిల్ తెరము, దాన్ని చదవము. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటాం, కానీ ధ్యానించు. సరే, నీకు చదువు రాదు, సెల్ ఫోన్లు వచ్చినాయిగా, సెల్ ఫోన్లో వాక్యాలు వస్తున్నాయి, వినండి. టీవీలు ఉన్నాయిగా, టీవీలో వాక్యాలు వస్తాయి, వినండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విని మనం బలపరచబడాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మన్నాతో పోషించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మన్నాతో పోషించబడ్డారు. మన్నా అంటే ఇది పరలోకపు ఆహారం. అది ఆహారాన్ని తిని, రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట అది మన్నా అంటే. ఆహారం తిని బ్రతికారు. వాళ్ళు చెప్పులు అరిగిపోలేదు, వారి యొక్క వస్త్రాలు పాతగిలిపోలేదు, వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా.